పెద్ద సినిమాని అడ్డం పెట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి నాటకం ఏదైతే ఉందో, ఎందుకు ఎన్నిసార్లు ఈ నాటకాలు ఆడతారని ఫస్ట్ టిక్కెట్ల రేట్ల పెంపుని నేను ఖచ్చితంగా విభేదిస్తాను. అందుబాటులో టిక్కెట్ల రేట్లు ఉండాలంట. దానికంటే మెయిన్గా టిక్కెట్ల రేట్లతో పాటు అసలు సినిమా థియేటర్లో ఎఫర్టబుల్ ప్రైస్లో కొనుగోలుకు ఉండాలి. పాప్కార్న్ దగ్గర నుంచి ఏమన్నా తినాలంటే ఒక 100 రూపాయల లోపు తినగలిగితే అప్పుడు సినిమాకి వెళ్ళినా, నలుగురం కలిసి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వం. నలుగురికి 400 ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధమే. ఒకప్పుడు ఉన్నటువంటి 50 రూపాయల రేంజ్ ఇప్పుడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక 400 రూపాయల ఫ్యామిలీకి టికెట్లు అయ్యి, ఒక 400 రూపాయల ఫ్యామిలీకి తినుబండారాలు అయితే 1000 రూపాయలు ఎఫర్ట్ చేస్తాడు. కానీ టిక్కెట్ల రేట్లు ఒక 1000 రూపాయలు అవుతాయి నలుగురికి. ఇవి ఒక 2-3 వేల రూపాయలు అయిపోతున్నాయి. మంచినీళ్ళు ఉచితంగా దొరకవు. అలాగే అక్కడ బాటిల్ కొనుక్కుంటే 70 రూపాయలు, 80 రూపాయలు. అదేది కూల్ డ్రింక్ బాటిల్ వచ్చేటప్పటికి గ్లాసులో పోసిస్తాడు. చిన్న గ్లాసు 170 రూపాయలు, పెద్ద గ్లాసు 250 రూపాయలు. సరే, షాపింగ్ మాల్స్లో వాటిట్లో అయితే కాస్త ఎక్కువ ఉంటుందట, సింగిల్ థియేటర్లో కొంత తక్కువ ఉంటుందట. ఓకే, బట్ అక్కడైనా భారీ రేట్లే ఉంటుంది. ముందు అక్కడ మాల్లో వచ్చి 2000 రూపాయలు అయ్యేది ఇక్కడ 1500 రూపాయలు అవుతుంది. అంతేగాని 500 రూపాయలు అవ్వట్లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చిరంజీవి గారిని బెదరేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఆయన ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడితే సెట్ రేట్ అవుతుంది. కానీ ఎంతో కొంతన్నా ఇవ్వాల్సి వస్తుంది. ఇది షేరింగ్ అడగటం అన్నటువంటి. ఇప్పుడు సినిమా ఫెయిల్ అయ్యింది అనుకుందాం, మరి డబ్బులు అప్పుడు ఈ థియేటర్ వాళ్ళు ఇస్తారా? సినిమాకి సంబంధించి ఒకవేళ సినిమా బాగా సంపాదిస్తే మాకు షేరింగ్ కావాలి. సినిమా ఫెయిల్ అయితే అప్పుడు డబ్బులు వీళ్ళందరూ థియేటర్ వాళ్ళు ఇస్తారా? అయితే థియేటర్ వాళ్ళు అనేది ఏంటి, మా మెయింటెనెన్స్ పెద్ద సినిమాలకు తప్పించి మిగతా సినిమాలకి రావట్లేదు జనం అన్నటువంటి. దానికి ఎవరిని జవాబుదారీ అనాలి? సినిమా థియేటర్లు అందామా, సినిమాలని ఓటీటీ ప్లాట్ఫారాలు అందామా? అంటే తప్పెక్కడో జరిగితే శిక్ష మరి ఎవరికో ఎందుకు? ఇప్పుడు మెగా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసుకోవడం?